ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తామన్నా. సనాతన ధర్మం లేని భారతీయ జనతా పార్టీ లేరు. అరే 80% హిందువుల కోసం పనిచేసే పార్టీ నా భారతీయ జనతా పార్టీ. మేము ఒక వర్గాన్ని కొమ్ముగాయం, ఒక వర్గాన్ని వ్యతిరేకించాం. మేము సనాతన ధర్మానికి అడ్డొస్తే, నా ధర్మాన్ని హేళన చేసే ప్రయత్నం చేస్తే, నా సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తే ఏ భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఊరుకునే ప్రసక్తి లేదు. మేము అల్లాను కించపరచలే, మేము యేసు ప్రభుని కించపరచలే, కానీ నా రాముని కించపరిస్తే, నా భగవంతుని కించపరిస్తే, నా సమాజాన్ని హేళన చేసే ప్రయత్నం చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ, వాళ్ళ కమ్యూనిస్టు పార్టీలు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ గుర్తుంచుకోవాలి. అందుకే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలారా అందరం కలిసి పనిచేద్దాం. నేను ఏ రోజు కూడా పార్టీ తల వంచుకునే పని చేయనన్నా. ఇలా పార్టీ కోసం పనిచేస్తాం. మేమందరం కూడా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త జై శ్రీరామ్, భారత్ మాతాకి జై అని నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తనని చెప్పి తలెత్తుకొని సగర్వంగా తలెత్తుకునే విధంగా పనిచేస్తుంది తప్ప పార్టీకి తల వంచే పని చేయనన్నా. చాతగాని మూర్ఖులు, ధైర్యంగా రాజకీయంగా ఎదుర్కోలేని దద్దమ్మలు ఇలా ఏదో చేసి బండి సంజయ్ని కానీ భారతీయ జనతా పార్టీని ఇబ్బంది పడితే నేను ఫామ్ హౌస్ లో ఎలుకని కాదన్నా, ఫామ్ హౌస్ లో ఎలుకని కాదన్నా. నేను నా అయ్య పేరు చెప్పి రాజకీయాలు రాలేదన్నా, నా తాత పేరు చెప్పి రాజకీయాలు రాలేదన్నా, ఏదో జెండా పెట్టి ఎత్తే రాలేదన్నా. నేను కాసేపు జెండాను, కమలపు జెండాను భుజం మీద మోసుకొని సామాన్య కార్యకర్తగా నా రాజకీయం ప్రారంభించి ఒక రాష్ట్రీయ స్వయం సేవక, ఒక ఏబీవీపీ కార్యకర్తగా, ఒక యువమోర్చా కార్యకర్తగా, ఒక నరేంద్ర మోడీ శిష్యునిగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నప్ప సగర్వంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తని తలెత్తుకొని తిరిగి పనిచేస్తున్నప్ప తల వంచే పని చెయ్యన్నా. నన్ను నమ్మండి అన్నా, తప్పుడు ప్రచారం నమ్మకండి అన్నా. మా ఎంబడి ఉండండి, ఇక వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈ రోజు నుంచే మోడీ గారు ఈ రోజు వచ్చిపోయిన తర్వాత ఈ రోజు నుంచే తెలంగాణ రాష్ట్రంలో ధర్మం, తెలంగాణ అభివృద్ధి బలిదానం చేసినా. నేను ఒక మీటింగ్ పోయినా, కేరళలో ఏబీవీపీ ర్యాలీకి పోయినా. ఒక నాయకుడు బ్రహ్మాండంగా స్పీచ్ ఇస్తున్నాడు, జోష్ వస్తున్నది. ఆ నాయకుడు మాట్లాడి ఒకటిసారి ఇక్కడ నుండి ఇంతసారి కన్ను బయటకు వచ్చిందన్న. ఆశ్చర్యపోయినాం. ఏందని చూస్తే నన్ను పిఎఫ్ఐ గుండాలు నా కన్నును పీకేసారు. నాకు పెట్టుడు కన్ను, నన్ను చేతులు 2 కట్టేసి ఈ పిఎఫ్ఐ మైనార్టీ ముస్లిం గుండాలు ఇలా నా కన్నును పీకేస్తే పెట్టుడు కన్నుతో నేను ధర్మం కోసం, సమాజం కోసం, నేను నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తున్నా తప్ప నేను పారిపోలేదని చెప్పిన వ్యక్తి ఆ కార్యకర్త అన్న. అంతెందుకన్నా ఇలా రాజ్యసభలో సుందరం మాస్టర్ 2 కాళ్ళు నరికేస్తే ఇప్పటికి పెట్టుడు కాళ్ళతోని వాళ్ళ ధర్మం కోసం, దేశం కోసం, పార్టీ కోసం పనిచేస్తున్న వ్యక్తిని గుర్తించి నా నరేంద్ర మోడీ రాజ్యసభ మెంబర్ ఇచ్చిన విషయాన్ని మనం మర్చిపోద్దన్నా. అదే తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది కార్యకర్తలు ఓడొడుకున్నామన్నా. ఎదురుస్తున్నా వాళ్ళ ఆత్మలన్నీ పైనుంచి. మేము బలిదానం అయిపోయినాం, మీకు బలిదానం చేసే అదృష్ట అవకాశం మీకు లేదు. మా కోసం పనిచేయండి, మా లక్ష్యాన్ని నెరవేర్చండి, మా బలిదానాన్ని గుర్తించండి, తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురండి అని చెప్పి ఆ పైన ఉన్నటువంటి అమర వీరులు మనకు కోరుతున్నా. ఒక్కసారి గుర్తుంచుకోండి. చిన్న అభిప్రాయ భేదాలు ఉంటాయన్న, వాటిని పక్కకు పెట్టాలి. మన ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబం, ఇంత పెద్ద మా సైన్యం ఉంది, ఇంత పెద్ద మా కుటుంబం ఉందని భావించే ఈ వేదిక మీద నాయకులం అందరం కూడా కలిసి కట్టుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో మోడీ రాజ్యం కోసం, రామ రాజ్యం కోసం ఇలా పరితపించి 24 గంటలు కష్టపడి పనిచేస్తున్నామన్నా. ఒక్కసారి ఆలోచించండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో నిధులు ఇచ్చేది మనం, ఇలా అభివృద్ధి చేస్తున్నది మనం. ఇవాళ రైతులు రోడ్ల మీద చూస్తే కొనుగోలు ఇప్పటికీ ప్రారంభించకపోవడం వలన ఇప్పటికే కొనుగోలు పూర్తి కావాలి. వర్షాలు పడి, వడగల వానలు పడి వాళ్ళ రైతులు రోడ్ల మీద పడిగాపులు కాస్తే ఇంతవరకు కొనుగోలు ప్రారంభించకుండా రైతులను హరిగోస పెడుతున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇలా పైసలు ఇచ్చింది మనం, కొనుగోలుకు డబ్బులు ఖర్చు పెట్టేది మనం, నిధులు ఇచ్చేది మనం, మధ్యవర్తిత్వం వహించి
కొనుగోలు ప్రారంభించకుండా రైతులను నడ్డి విస్తున్న ప్రభుత్వం ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఉద్యోగులకు